పర్యావరణ పరిరక్షణతో పాటు విద్యుత్ వినియోగ వ్యయాలను తగ్గించుకోవడానికి సోలార్ విద్యుత్ వినియోగం అత్యంత అవసరమని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎలక్ట్రికల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ విద్యుత్ శాఖ అధికారి కె రాంబాబు అన్నారు. శుక్రవారం రావులపాలెం విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో సోలార్ విద్యుత్ పై అవగాహన ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ప్రధాన వీధుల గుండా ప్రదర్శనగా సాగిన ఈ ర్యాలీలో విద్యుత్ శాఖ సిబ్బంది, సాంకేతిక నిపుణులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సోలార్ విద్యుత్ వినియోగం భవిష్యత్తు, భద్రత అనే నినాదాలతో పోస్టర్లు ప్రదర్శనతో ప్రజల చైతన్యం కల్పించారు. ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాంబాబు మాట్లాడుతూ ప్రధానమంత్రి సూర్యఘర్ పథకంలో భాగంగా ప్రతి గృహం సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించుకోవచ్చునని, ఒకసారి సోలార్ సిస్టమ్ అమర్చిన తర్వాత దీర్ఘకాలం పాటు తక్కువ ఖర్చుతో విద్యుత్ పొందవచ్చని అన్నారు. అదే సమయంలో పర్యావరణ కాలుష్యం తగ్గించుకోవడంలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుందని, కోనసీమ వాతావరణం సోలార్ విద్యుత్ ఉత్పత్తికి అనుకూలంగా ఉండడం ప్రజలకు లాభదాయకంగా అన్నారు. మరింతగా ప్రజలకు పిలుపునిస్తూ ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలు, ఆర్థిక సహాయాలను ఉపయోగించుకుని ప్రతి కుటుంబం ముందడుగు వేయాలి. పట్టణాలు మాత్రమే కాకుండా గ్రామీణ ప్రాంతాల ప్రజలు కూడా సోలార్ సాంకేతికతను అవలంబిస్తే భవిష్యత్తు తరాలకు విద్యుత్ కొరత సమస్య ఉండదు అని పేర్కొన్నారు. విద్యుత్ వినియోగ పద్ధతులు, దాని ప్రయోజనాలను వివరించారు. ర్యాలీని స్థానిక ప్రజలు ఆసక్తిగా వీక్షించి అనేక మంది సోలార్ విద్యుత్ ఏర్పాటుపై ఆసక్తి చూపారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట డి చిట్టి రాజు, ఏఈలు బి నరేష్, ఎస్ రామకృష్ణ, టి అశోక్, లైన్మెన్లు, లైన్ ఇన్స్పెక్టర్లు, విద్యుత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అలాగే 200 SFT ఉంటే కనుక 2 కిలోవాట్స్, అలా 300 SFT ఉంటే 3 కిలోవాట్స్ పెట్టుకోవచ్చు. దానికి 1 కిలోవాట్కి మనకి సెంట్రల్ గవర్నమెంట్ 30,000 సబ్సిడీ ఇస్తుంది 1 కిలోవాట్ పెట్టుకున్న వాళ్ళకి. అలాగే 2 కిలోవాట్స్ పెట్టుకున్న వాళ్ళకి 60,000, 3 కిలోవాట్స్ పెట్టుకున్న వాళ్ళకి గరిష్టంగా 78,000 సబ్సిడీ ఇస్తుంది. ఇది పవర్ ప్లాంట్ పెట్టుకున్న తర్వాత పవర్ ప్లాంట్ పెట్టిన తర్వాత మనకి 15 రోజులు పెట్టుకున్న 15 రోజుల్లోనే మనకి ఆ సబ్సిడీ మనకి బ్యాంకు అకౌంట్లోని పడటం జరుగుతుందండి. అలాగే దీనికి అన్ని బ్యాంకులు కూడా రుణ సదుపాయం కూడా ఉంది. తక్కువ వడ్డీకే రుణ సదుపాయం అందిస్తున్నారు. ఇది పెట్టుకోవడం వల్ల మనకి ఒక్కో కిలోవాట్కి నెలకి 144 యూనిట్లు జనరేట్ అవుతుంది. మనం ఇంట్లో వాడుకోగా మన ఇంట్లో మనం వినియోగించుకోగా మిగులు విద్యుత్ని మనకి గ్రిడ్స్కి ఇస్తే కనుక మనకి ఎవ్రీ మంత్ మనం వాడుకున్న మనం జనరేట్ చేసిన మన గ్రిడ్కి ఇచ్చిన యూనిట్లకి మనకి యూనిట్కి 2 పైసల కాడికి మనకి ప్రతి నెల బిల్లులోని మనకి జమ అవుతుందండి. ఇది పెట్టుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఎందుకంటే మనకి సోలార్ ప్లేట్లు వచ్చేసి మనకి గరిష్టంగా 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు మనకి వారంటీ ఇస్తున్నారు. మనకి సుమారుగా 1 కిలోవాట్కి 70,000 కాడికి 3 కిలోవాట్లు పెట్టుకుంటే కనుక 2,10,000 అవుతుంది. ఆ 2,10,000లోని 78,000 గవర్నమెంట్ సబ్సిడీ పోను, మిగతా డబ్బు మనకి గవర్నమెంట్ మనకి బ్యాంకులు రుణాలు ఇస్తాయి. కాబట్టి మనకి ప్రతి నెల మనం ఈఎంఐ కడతాము. మనకి ఏదైతే మనం విద్యుత్ వాడుకుంటున్నామో దానికి బిల్లు తగ్గిపోతుంది. మనం ఏదైతే బిల్లు కడుతున్నామో అది ఈఎంఐ రూపంలో కడితే కనుక మనకి సుమారుగా 6 సంవత్సరాలు కనుక ఈఎంఐ కడితే కనుక మనకి ఇంకా సోలార్ ప్లాంట్ మన సొంతం అవుతుంది. ఇక్కడ మనం ఏదైతే వాడుకున్నామో దానికి కరెంట్ బిల్లు రాదు. తర్వాత మనం అదనంగా విద్యుత్ మనం సరఫరా చేసిన దానికి మనకి ప్రతి నెల వస్తుంది. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. దీనికోసం ప్రజలకు అవేర్నెస్ తీసుకురావడం కోసం ఈరోజు రావులపాలెంలోని మేము ఈ ర్యాలీ చేయడం జరిగిందండి. మాకు సెప్టెంబర్ 17 దగ్గర నుంచి అక్టోబర్ 2 వరకు సూర్యఘర్ సేవా పదం అని సేవా పదం పబ్లిక్కి అంతా అవేర్నెస్ చేయమని చెప్పేసి పైనుంచి ఆదేశాలు వచ్చినాయండి. దానికి అనుగుణంగా ప్రతిరోజు ఒక కార్యక్రమం చేస్తున్నాము. ఈరోజు రావులపాలెంలోని ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది.